Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: an expression of praise. An expression of praise. Psalm number 147. యెహోవాను స్తుతించడం, నా దేవుని స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. An expression of praise. A reason for praise. ఎందుకనగా divine restoration and compassion of God towards his people. He builds up Jerusalem and gathers the exile of Israel and heals the broken-hearted and binds their wounds. ఆయన వాక్య భాగంలో యెరూషలేము కట్ట he builds. సదన ఇస్రాయేల్ ప్రోగు చెప్పి గ్యాదర్స్, గుండె చెరు బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు, he heals. అందుకే దేవుని స్తోత్రం చేయడం మంచిది, ఎందుకనగా ఆయనను బాగు చేశాడు, పునఃస్థాపించాడు. అందును బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించాలి. తర్వాత గమనించినప్పుడు 4వ వచనం, నక్షత్ర సంఖ్య నియమించి ఉన్నాడు, వాటికన్నీ పేర్లు పెడుతున్నాడు. మన ప్రభు గొప్పవాడు, అంతక శక్తి గలవాడు, జ్ఞానం మితి లేదంటాడు. ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ గాడ్. దేవునికి అనంతమైన జ్ఞానం బట్టి, శక్తి బట్టి, అధిక శక్తి సంపన్నుడు కాబట్టి, నక్షత్ర సంఖ్యను నియమించిన వాడు పేర్లు పెట్టే దేవుడు కాబట్టి, ఆయనకు అనంతమైన జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, యెహోవా దీనులు లేవనెత్తువాడు, భక్తిహీనుడు నేను కూర్చుడు. The Lord lifts up the meek and casts down the wicked. ఆ దీనులను పైకినెత్తే దేవుడు, వాడు గర్విష్ట గర్వం అణిచే దేవుడు ఆయన, కాబట్టి స్తుతించాలి. అంత మాత్రమే కాదు, He controls everything. అంత మాత్రమే కాదు, దేవునికి ప్రజలకు సంబంధం కొంచెం చక్కగా వ్రాయబడి ఉన్నది. అదేమనగా ఆయన తన వాక్యము యాకోబును తెలియజేస్తాను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇస్రాయేలుకు తెలియజేస్తాను. ఏ జనమును కానీ ఇలాగ చేసి ఉండలేదు. యూనిక్ రిలేషన్ విత్ గాడ్. వారికి కట్ట న్యాయ విధులు ఇచ్చాడు ఆయన. He has not given to other nations because He is our separated people, consecrated people. They are His treasured possession కాబట్టి వారికి న్యాయ విధులు ఇచ్చాడు, కట్టడలు మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి what pleases God? God will not delight in the strength of the horse or man. వాక్య భాగం గమనించినప్పుడు వాక్య భాగంలో 10వ వచనం, ఆయన గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుడ కాలి సత్వయందు ఆయన ఆనందించడు. God will not delight in the strength of the horse or man. అవి సంతోషాన్ని కలిగించవు. ఎవరు సంతోషాన్ని కలిగిస్తారు అనగా వాక్య భాగం జవాబు అనుకున్నది 11వ వచనం, ఆ తన యందు భయభక్తి గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు. God delights in those who fear Him, and those who trust Him and wait on Him. వారి యందు ఆయన ఆనందించేవాడు ఉన్నాడు. కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తిగా జీవిస్తారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవిస్తుంటారో, అలాంటి వారి యందే ఆయన ఆనందిస్తాడు. కాబట్టి అందరి యందు ఆయన ఆనందిస్తాడు. నామకార్థపు క్రైస్తవుల యందు ఆయన ఆనందించాడు. వేషధారణతో కూడుకున్న విశ్వాసుల యందు ఆనందించాడు. యథార్థత కోరుతున్నాడు ఆయన. నీ యందు సంతోషించాలంటే, నేను ఆనందించాలంటే ఫియర్ ద లార్డ్. ఆయన భయభక్తులు గల వారి యందే. ఇంకా ఎవరైతే ఆయన కృపగా కనిపెట్టుకుని ఉన్నారో వారి యందు ఆయన ఆనందించబడే ఉన్నాడు. పిల్లరా, నువ్వు దేవుని యందు భయభక్తిగా జీవిస్తున్నావా? ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్నావా?
అలా జీవిస్తున్న వ్యక్తి అయితే గాడ్ విల్ టేక్ డిలైట్ ఇన్ యూ ఓన్లీ, నాట్ ఇన్ యువర్ మనీ, నాట్ ఇన్ యువర్ పొజిషన్, నాట్ ఇన్ యువర్ ప్రాపర్టీ. గాడ్ విల్ డిలైట్ ఓన్లీ దోస్ హూ ఫియర్ హిమ్. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టిన జీవించి తద్వారా దేవుడు మనల్ని ఆనందించే విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమెను స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మా ఆయన ఆనందించే విధముగా తండ్రి మీ కృప కొరకు కనిపెట్టుకుని జీవించే వారంగా ఉండటానికి ఆత్మశక్తి ఇవ్వండి. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన మీ ఆధ్యాత్మిక కార్యాలు జరిగించుకుని స్తోత్రాలు చెల్లిస్తూ వారు మేమందరం తన మీ యందు మీరు మా యందు ఆనందించే విధంగా మా జీవితాన్ని మలుచుకొని ముందు సాగిపోవటం ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.